రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉండడం, ఈ నెల 26, 27 తేదీల్లో బెళగావిలో సిడబ్ల్యూసీ సమావేశాలు ఉండడంతో తెలంగాణపై దృష్టి సారించే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ పదవులతో పాటు మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ చివరి నాటికి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. అదేవిధంగా ఏఐసీసీ కూడా ఈ మేరకు చొరవ చూపింది. అయితే పార్లమెంటు సమావేశాల్లో రోజుకొక జాతీయ సమస్య చర్చకు వస్తుండటంతో ప్రతిపక్షాలు బిజీగా ఉంటున్నాయి. దీనికి తోడు కర్ణాటకలోని బెళగావిలో ఈ నెల 26, 27 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఎవరికి వాళ్లు బిజీగా ఉండటంతో తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించే పరిస్థితి లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణ కూడా ఉండకపోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ నెలలో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. నామినేటెడ్ పోస్టులు కూడా ఇప్పట్లో ప్రకటన చేసే అవకాశం కనిపించడం లేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు పీసీసీ కార్యవర్గ కూర్పు కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. పార్టీ కార్యవర్గం లేకపోవడంతో ప్రతిపక్షాల విమర్శలపై ఎదురుదాడి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. 3 నెలల క్రితం పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైనప్పటికీ కార్యవర్గం ఏర్పాటు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది అందుబాటులోకి వస్తేనే పార్టీ కార్యకలాపాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని పార్టీ అంచనా వేస్తోంది. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జనవరి 15వ తేదీ తర్వాత రైతులకు రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇదే జోరు కొనసాగేట్లు చూసుకోవడంతో పాటు దానిని స్థిరంగా ఉండేట్లు చూసుకోవాల్సి ఉందని పీసీసీ వర్గాలు అంటున్నాయి.